హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొబైల్ ద్వారా ఓటర్ నమోదు ఎలా చేసుకోవాలి, మీ ఓటు ఓటర్ లిస్ట్లో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మీ ఓటు ఏ పోలింగ్ బూత్ స్టేషన్లో పడిందో అది కూడా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అది ఎలా అంటారో, మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక టాపిక్లోకి వెళ్తే, మొబైల్ ద్వారా ఓటర్ నమోదు ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మీ ఓటు ఓటర్ లిస్ట్లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, మరియు మీ ఓటు ఏ పోలింగ్ బూత్ స్టేషన్లో పడిందో అది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాప్ని రూపొందించింది. ఆ యాప్ వచ్చేసి ఓటర్ హెల్ప్ లైన్. ఈ యాప్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేయగానే మీ మొబైల్లో ప్లే స్టోర్ ద్వారా ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఈ యాప్ ద్వారా ఓటర్ నమోదు ఎలా చేసుకోవాలి, మన ఓటు ఓటర్ లిస్ట్లో ఉందో లేదో ఎలా చూసుకోవాలి, అదేవిధంగా మన ఓటు ఏ పోలింగ్ బూత్ స్టేషన్లో పడిందో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ ఓటర్ హెల్ప్ లైన్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ వెల్కమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఓటర్ హెల్ప్ లైన్ అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్, అంటే ఓటర్ లిస్ట్లో మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్తో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్చ్ బై డీటెయిల్స్, అంటే మీ ఓటర్ కార్డులో సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇందులో ఎంటర్ చేసి సర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీ ఓట్ అనేది ఓపెన్ అవుతుంది. రెండో ఆప్షన్ ద్వారా కూడా మనం మీ ఓట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ వచ్చేసి సర్చ్ బై ఎపిక్ నెంబర్, అంటే ఓటర్ కార్డులో ఒక నెంబర్ ఉంటుంది. ఓటర్ కార్డుకి సంబంధించిన నెంబరు, ఆ నెంబర్ని ఎపిక్ నెంబర్ అంటారు. ఆ నెంబర్ని ఇందులో ఎంటర్ చేసి ఈ సర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ ఓటర్ కార్డ్ అనేది ఓటర్ లిస్ట్లో ఉంటే తప్పకుండా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మీ ఓట్ అనేది ఏ పోలింగ్ బూత్ స్టేషన్లో పడిందో కూడా ఇందులోనే చూపిస్తుంది. సో ఒకవేళ ఈ రెండు ఆప్షన్ ద్వారా కూడా మీ ఓట్ అనేది ఓపెన్ కాని పక్షంలో మీ ఓట్ అనేది ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ అయిపోయినట్లే. మళ్ళీ మీరు కొత్త ఓటు నమోదు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆన్లైన్ ఫామ్, ఈ ఆప్షన్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లై ఆన్లైన్ బ్రాకెట్లో న్యూ అని ఉంది. ఇది వచ్చేసి కొత్త ఓటు నమోదు చేసుకోవాలంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఉంటున్న అడ్రస్ నుంచి వేరే అడ్రస్కి ట్రాన్స్ఫర్ అయినా షిఫ్ట్ అయినా మీ ఓట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా షిఫ్ట్ చేసుకోవాలన్నా ఈ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. థర్డ్ ఆప్షన్లో వచ్చేసి మీ ఓట్ని డిలీట్ చేయాలనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మీ ఓటర్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ ఫోర్త్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళినట్లయితే ఈ ఫిఫ్త్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త ఓటుని అప్లై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్ వచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్, ఈ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 6 స్టేజెస్ ఇచ్చాడండి. ఈ 6 స్టేజెస్లో మీ డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఎంటర్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇందులో మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ మీ నేము, మీ ఇంటి పేరు మరియు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ అడ్రస్ మరియు మీ మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది మీ మొబైల్కి మెసేజ్ ద్వారా వస్తుంది, ఆ రిఫరెన్స్ ఐడి. కాబట్టి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక లాస్ట్ ఆప్షన్ ఇది కూడా సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే థర్డ్ స్టేజ్కి వెళ్తుంది. ఆ థర్డ్ స్టేజ్లో మీరు ఉంటున్న అడ్రస్
క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే 4th స్టేజ్కి వెళ్తుంది. 4th స్టేజ్లో డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. ఓటర్ నమోదుకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఫోటో, సెకండ్ ఏజ్ ప్రూఫ్ సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ వీటిలో ఏదైనా ఒకటి సబ్మిట్ చేయాలి. థర్డ్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి కరెంటు బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ వీటిలో ఏదైనా ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఒక రిఫరెన్స్ ఐడిని ఇక్కడ చూపెడుతుంది. ఆ రిఫరెన్స్ ఐడి కూడా మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ ద్వారా వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడిని మీ మొబైల్లో కంపల్సరీ సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రిఫరెన్స్ ఐడి మీ ఓట్ అప్లికేషన్ ఫామ్ని అప్రూవ్ చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ ఐడి ఉంటేనే మీ ఓటర్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేయగలుగుతాము, లేకపోతే చేయలేము. కాబట్టి ఆ రిఫరెన్స్ ఐడిని చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇక బ్యాక్ వచ్చేస్తే మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ ఎంతవరకు వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది అని చెక్ చేసుకోవాలంటే ఈ చెక్ ఫామ్ స్టేటస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ రిఫరెన్స్ ఐడిని ఇందులో ఎంటర్ చేసి ట్రాక్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీ ఫామ్ అనేది అప్రూవ్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది అప్రూవ్డ్ అని చూపిస్తుంది. లేదు అండర్ ప్రాసెస్లో ఉంటే అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది, లేదు రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చూపిస్తుంది. ఈ విధంగా మన అప్లికేషన్ ఫామ్ స్టేటస్ని తెలుసుకోవచ్చు. సో ఇదండి మొబైల్ ద్వారా ఓటర్ నమోదు ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మన ఓటర్ లిస్ట్లో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, మరియు మీ ఓటు ఏ పోలింగ్ బూత్ స్టేషన్లో పడిందో ఎలా చూసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు సంబంధించిన వారందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.